హలో గైస్, హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఇవాళ నేను చికెన్ మండి హెల్దీ చికెన్ మండి బిర్యానీ ఎలా చేయాలో మీకు చెప్తాను అనమాట. సో యాక్చువల్లీ ఇవాళ హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నాం. హాఫ్ కేజీ చికెన్లో 6 లెగ్ పీసెస్ వచ్చాయి. సో ఇవి ఏం చేయాలంటే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని దీనికి చిన్న చిన్న ఘాట్లు పెట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేయాలి. సోప్ చేసి నీట్గా తీసుకున్న తర్వాత చేసుకోవాలి. దీనికి చిన్న చిన్న ఘాట్లు అవి పెట్టాను. తర్వాత మనకి కావాల్సిన ఏంటి అంటే మనకి పెరుగు ఫస్ట్ వేసుకోవాలి. ఒక రెండు మీ ఇష్టం అది. సో 2 టేబుల్ స్పూన్లు నేనైతే వేసుకుంటున్నాను. సో ఫుల్ మ్యారినేషన్కి. సో ఇంకొంచెం 2.5 వేసాను. ఓకేనా. సో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పొల్లటి కర్డ్. ఓకే. కర్డ్ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే పసుపు 1 టేబుల్ స్పూన్. సో 1 టేబుల్ స్పూన్ పసుపు. అండ్ దెన్ ఓకే, మనకి నెక్స్ట్ కావాల్సిన ఐటమ్ ఏంటి అంటే పచ్చిమిర్చి నేను ఒక గ్లాస్ బిర్యానీ చేస్తాను. దానికి 2 పెద్ద స్లైసెస్ ఆఫ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా ఇవి ఎక్కువే పడతాయి. సో ఎక్కువ వేస్తున్నాను. ఒక చిన్న కట్ట 5 రూపీస్ది. 10 రూపీస్లో 5 రూపీస్ కట్ట వేస్తాను. పుదీనా కూడా ఎంత. సో సేమ్. సో ఇది వేసిన తర్వాత ఒక బాగా పండిన టమాటా ఒకటి. సో బాగా పండిన ఒక టమాటా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ మన మసాలాస్కి వచ్చిన తర్వాత మసాలాస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇది హోమ్ మేడ్ అనమాట. సో ఇంట్లో చేసుకుందా. సో ఇది 1 టేబుల్ స్పూన్ పెద్దది. తర్వాత సో ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్. ఇది కూడా హోమ్ మేడ్. సో ఇది 1 టేబుల్ స్పూన్ చిన్నది. ఇది సరిపోద్ది. అండ్ దెన్ మనకి ధనియా పౌడర్ ఇది కూడా 1 టేబుల్ స్పూన్. ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో 1.5 వేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కారం కూడా హోమ్ మేడ్. ఇది మసాలా ఆడించిన కారం అన్నమాట. సో ఇది కూడా ఎక్కువ పడుతుంది. సో ఇది కూడా 1 టేబుల్ స్పూన్. నేను అన్నీ ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే మనం ఇవి చికెన్ కొంచెం బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్తోనే మనం రైస్ చేస్తాం. సో ఎక్కువే పడతాయి అన్నమాట. సో సెపరేట్గా చేయడం కాదు. సో 1 టేబుల్ స్పూన్. తర్వాత గరం మసాలా. సో ఇది గరం మసాలా అనమాట. ఇది కూడా హోమ్ మేడ్ గరం మసాలా. సో ఇది కూడా ఒక చిన్న టేబుల్ స్పూన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వచ్చేసి ఇది కూడా 1 టేబుల్ స్పూన్. 2 స్పూన్స్ పడతాయి. ఫస్ట్ అయితే కొద్దిగా వేసుకొని మనం మళ్ళీ తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి ఒక లెమన్. సో ఎంటైర్ లెమన్. శుభ్రం పిండేయాలి. సో ఇందులో మీరు ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్. నేను హెల్దీగా ఉన్నాను కాబట్టి సో నెయ్యి వేస్తున్నాను అనమాట. సో హోమ్ మేడ్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్. కొద్దిగా వేస్తాం. 1.5 వేసా. ఇంకా ఇది ఫుల్గా కలపడమే. ఏదో మిక్చర్ కలిపినట్టు కలిపేయడమే.
సో ఫుల్గా కలుపుకుని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ మ్యారినేట్ చేసిన చికెన్ ఎలా ఉంటుందన్నమాట. అలాగే పక్కన నేను ఏం చేశానంటే ఇది బాస్మతి రైస్ ఉంది కదా, 1 గ్లాస్ రైస్ ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఆల్రెడీ నానబెట్టేసాను నేను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని, కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది ఆన్ చేసుకోవాలి. ఇది కడాయి హీట్ అయిన తర్వాత మనకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ తీసి ఇందులో వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టేస్తున్నాం. ఓకే, 15 minutes తర్వాత మనం చూస్తే ఇలా బాయిల్ అవుతుంది చికెన్ ఉంది కదా. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ లెగ్ పీసెస్ అయితే హాఫ్ కుక్ అయ్యాయి, లైక్ పై లేయర్ అంతా కుక్ అయింది. సో ఈ లెగ్ పీసెస్ అన్నీ సెపరేట్గా ఒక్కొక్కటి తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. సో పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, మాకైతే ఎయిర్ ఫ్రైయర్ ఉంది. అది మీరు నాన్ స్టిక్ పాన్లో ఆయిల్ వేసి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసి దాన్ని ఫ్రై అన్నా చేసుకోవచ్చు. కానీ మాకు సో ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి సో ఏం చేశానంటే నేను ఒక బటర్ పేపర్ తీసుకుని దానికి అడుగున మొత్తం నెయ్యి రాసేసి దాని మీద చికెన్ పీసెస్ ఉన్నాయి కదా మనం హాఫ్ కుక్ చేసుకున్నాయి వేసి జస్ట్ ఉప్పు సాల్ట్ స్ప్రింకిల్ చేసా. సో ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు డైరెక్ట్ నాన్ స్టిక్ కడాయి మీద జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బట్ మనకి ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి సో ఇలా చేశాను అనమాట. సో ఇది మనం ఏం చేయాలంటే ఇట్లా బటర్ పేపర్ తీసుకుని ఆయిల్ అంతా కిందంతా గీ అంతా రాసి లైట్గా ఎక్కువ అవసరం లేదు, లైట్గా గీ అది రాసి, నేను కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి సో లైట్ పైన సాల్ట్ చిల్లీ స్ప్రింకిల్ చేస్తాం. అదే ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే కనుక మనం డైరెక్ట్ చికెన్ ఫ్రై చేసినట్టు చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తాను. ఎయిర్ ఫ్రైయర్ పెట్టేసి ఆన్ చేసుకొని సో 180 degrees దగ్గర ఓకే జస్ట్ 20 minutes సో టైమర్ సెట్ చేశాను. సో ఇది అవుతూ ఉంటుంది అనమాట. సో ఈలోపు మనం రైస్ కుక్ చేద్దాం. సో మనం 1 hour నానబెట్టిన బాస్మతి రైస్ ఉంది కదా, అది నేను ఇందులోనే వేసాను. సో కనిపిస్తుంది కదా, ఇందులోనే వేసాను అనమాట. మన గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీలోనే వేసేసి కొద్దిగా వాటర్ వేసాను. సో ఇది మెల్లిగా లైట్గా చిన్న మంట మీద అలా ఉడికించేస్తే రైస్ అయిపోతుంది. సో ఈ రైస్ బాగుండాలంటే మీకు ఇది మనం టేస్ట్ చూసుకోవాలి. ఇది సీ సాల్ట్ వాటర్ ఎలా ఉంటుందో అంత ఉప్పగా ఉండాలి. అంత ఉప్పగా ఉంటే తర్వాత రైస్ ఫ్లేవర్ బట్టి మీకు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇదన్నమాట. సో వేసి మంట పెట్టా, ఇది మెల్లిగా ఉడికిపోతూ ఉంటుంది. సో ఈలోపు మన ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన చికెన్ కూడా అవుతుంది. సో ప్రతి 10 minutes ఒకసారి ఆఫ్ చేసి మనం ఒకసారి తీసుకొని చికెన్ అటు ఇటు కొంచెం తిప్పి లైట్గా ఆయిల్ వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే అలానే వదిలేయచ్చు. సో జస్ట్ 20 minutesలో మనకి రెండు అయిపోతాయి. సో అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. మన బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. సో ఇది రైస్ కుక్ అయిపోయింది. దెన్ మన ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన చికెన్ కూడా మనకి ఫ్రై అయిపోయింది. ఇలాగా నేను 2-3 times అటు ఇటు రోస్ట్ చేసి అటు ఇటు తిప్పాను. సో ఇందులో గార్నిష్కి మనం కీరా, క్యారెట్ అండ్ ఆనియన్ కట్ చేసాను. సో ఇంకా ఇది ఎంజాయ్ చేయడం. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. ఫైనల్లీ దిస్ ఈస్ ద అవుట్పుట్.